చూడండి, ఇది రొట్టెలు వదిలే దర్గా. ఇది లోపలికి వెళ్ళి చూద్దాము ఎంత పెద్దదో. రొట్టెలు వదిలే పండగకి అయితే ఎంత జనం ఉంటారు, ఎంత ఇదిగా ఉంటుంది చూడండి ఒక్కసారి. లోపలికి వెళ్దాము. ఇక్కడ చూడండి అంగళ్ళు. అది ఎర్ర దర్గా. అది షహీదా. ఇట్లుండే దీనికే ప్రత్యేకత, ఈ దర్గాకే దీనికే వచ్చేది. బారా షహీదా అంటాం దీనికి. చూడండి ఎంత బాగుందో. ఇది పండగ పూట అయితే బాగా రష్ ఎక్కువ ఉంటుంది, జనాలు ఫుల్గా ఉంటుంది, తొక్కేస్తుంటారు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, ఎంత ఖాళీగా ఉందో. ఈరోజు ఫ్రైడే కాబట్టి చూడండి జనాలు వస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది చూద్దాం. ఫాతిహా చేస్తున్నారు ఇక్కడ జనాలు. చూడండి ఇట్లా కూడా ఉన్నారు. చాలా ఫేమస్ ఇది. అని చూస్తున్నాడు. చూడండి ఎంత బాగా కూర్చొని ఉన్నారు, ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రసాదం పంచుతున్నారు. చూడండి ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందో, ఎంతమంది చూస్తారో నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కామెంట్స్ పెట్టండి. చాలా బాగుంది, ఇంకా ఉంది చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇదేనండి పీర్ల పండగ అనేది. దీనికి పిల్లలు చూడండి ఎంత ఆడుతున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. చూడండి ఇక్కడ కానీ మనం అనుకుంది మొత్తం ఖచ్చితంగా పూర్తవుతుంది. ఒక్కసారి రండి, దర్గాకి రండి, మనం మనసులో ఏముందో కోరుకోండి, అన్నీ తీరుతాయి. వచ్చేసి చూసుకొని వెళ్ళండి. చూడండి ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కరువది. చూడండి క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. क्या फूल हम पूरे उठा डालते? फूल हम पूरे उठा डालते. कब उठाने का ये? क्या बोले? रोज ही पाक करते. हाँ वो चद्दर है ना, निकाल डालते हैं ना उन्हों, बदलाते हैं. जुम्मा को बदलाते. हाँ
శుక్రవారం దీనిపైన ఉండే క్లాత్ మారుస్తారు. క్లీన్ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం క్లీన్ చేస్తారు. ఇక్కడ ఎంత నీట్గా ఉంది చూడండి, ఎంత నీట్ చేస్తున్నారు, ఎంత బాగుందో చూడండి. కుప్ప చేసి పెట్టున్నారు పూలంతా. ఎలా ఉంటే పోతుందని చెప్పి తీస్తున్నారు. చూడండి కడ్డీలు వెలిగిస్తున్నారు. చూడండి కడ్డీలు పెట్టున్నారు. చూడండి దాన్ని వేసే క్లాత్ ఇది. మొక్కుకున్న వాళ్ళు వేస్తారు ఇవన్నీ. చూడండి ఇక్కడ దర్గా పక్కనే పెట్టున్నారు. ఇక్కడ ఏవైనా కావాలంటే ప్రసాదాలు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. చూడండి దగ్గరే ఉంటుంది, మీకు ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది లాల్ దర్గా అంటాము. ఇక్కడికి వెళ్దాము. చూడండి ఎర్రదర్గా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి కాయిన్స్ పెట్టున్నారు. ఇది అతుక్కుంటే మన మనసులో ఉండే కోరిక తీరుతుందని చెప్పి అదొక నమ్మకము. చూడండి ఇక్కడంతా చూడండి ఖాళీగా ఉంది. ఇదంతా పండగ పూట అయితే, రొట్టెల పండగ పూట అయితే అంతా నిండిపోతారు. ఇక్కడ చూడండి అందరూ కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూడండి పాపని గుండు చేశారు. గుండు చేశారు, దానికి గంధం పూస్తున్నారు. ఇక్కడ అన్నం కూడా వండుతున్నారు. ఇక్కడ వాళ్ళందరూ ఫ్యామిలీ వచ్చున్నారు. చూడండి అందరి కింద కూర్చున్నారు. చూడండి పాప చూడండి కడ్డీలు వెలిగిస్తున్నారు. అందరికీ జా చూడండి పిల్లలు లేని వాళ్ళు బియ్యాలు ఇంట్లో డబ్బులు వేస్తారు, మొక్కుకుంటారు. పిల్లలు పుట్టడానికి ఉయ్యాల, పెళ్ళిళ్ళు అవ్వడానికి ఇలా మొక్కుకొని ఉంటే తొందరగా అవుతుంది. ఇక్కడ
ఇదంతా పారా షహీదా దగ్గర, పారా షహీదా రొట్టెలు వదిలే దర్గా ఇది. చూడండి నీళ్ళు చూడండి, ఇవన్నీ జనాలు ఉంటారు, ఇవంతా జనాలు ఉంటారు పండగ పూట అయితే, రొట్టెల పండగ అయితే. ఇదంతా నీళ్ళ కాడ మొత్తం ఫుల్గా అయిపోతారు. ఇసుక వేయడానికి, ఇసుక రావడానికి కూడా సందు ఉండదు అట్లాగా. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది, ఎంత ఖాళీగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో, ఎంత ఫుల్ ఫ్రీగా ఉందో, ఎంత ఫ్రీడము చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి నెల్లూరుకి వచ్చి దర్గా దగ్గరికి వచ్చి చూసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కష్టాలు ఏమన్నా ముక్కుకుంటే తొందరగా తీరుతాయి. ఒక్కసారి రండి, వచ్చి చూడండి దర్గా. మనసులో ఏమైనా ఉన్నా కోరుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.